కానీ ఇప్పుడు జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా ఉన్నారండి. జస్ట్ మౌఖిక ఆదేశాలు ఫోన్ చేస్తే ఆయన బిల్లు ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి ఇచ్చేసారు. ఇప్పుడేమో అసలు పనులు కానిటువంటి వాడికి కూడా ముందే ఇచ్చారని చెప్పి అంటున్నారు. మరి అది నేను అది మచ్చ కదా, మాయని మచ్చ కదా, అది మాయని మచ్చ. నేనేమంటున్నా అంటే ఆల్ దీస్ పీపుల్ షుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. సార్ మీరు ఐపీఎస్ కాబట్టి నేను ఒకటి అడుగుతాను. ఐపీఎస్లు ఐఏఎస్లు వాళ్ళకి కంప్లీట్ ఒక రక్షణ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, కానీ వాళ్ళకు భద్రత ఉంటుంది. సర్దార్ పటేల్ గారి ఎందుకు భయపడాల్సి వచ్చింది ఇప్పుడు? అదే చెప్తున్నాను నేను. మనది బెస్ట్ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర తెలంగాణ కలిపి ఇప్పటికి అసలు ఐపీఎస్ సర్వీస్ అన్నా ఐఏఎస్ సర్వీస్ అన్నా ఇది ఒక రోల్ మోడల్ మన కంట్రీకి ఉండేది. మన సర్వీస్ నేను మొన్న ఎవరో అడిగితే వేరే ఛానల్ కూడా చెప్పాను, ఎస్వి ప్రసాద్ గారు లాంటి ఆఫీసర్స్ ఆయన కూడా ఎంతోమంది దగ్గర చేశాడు. ఇటు చంద్రబాబు గారి దగ్గర చేశారు, అటు విజయభాస్కర్ రెడ్డి, తర్వాత జనార్దన్ రెడ్డి గారి దగ్గర, ఇవన్నీ కాంగ్రెస్ సీఎంల దగ్గర చేశాడు, ఇటు చేశారు. ఐ మీన్ హీ వాస్ సివిల్ సర్వీసెస్ అనేవి ఇది కంటిన్యూస్ ప్రాసెస్. అది గవర్నమెంట్స్ సీఎంలు మారుతుంటారు. సర్దార్ పటేల్ గారు అప్పుడు ఆలోచించి పెట్టిన సర్వీసులు ఇవి. నానా ఇది ఉండాలి, మీరు మీకు వాళ్ళకు కోడ్ ఆఫ్ కాండక్ట్, రూల్స్, సర్వీస్ ఇవన్నీ ఎందుకు? సో దట్ యూ డోంట్ గో బై ఇల్లీగల్ ఆర్డర్స్. తర్వాత ప్రజా వ్యతిరేకమైన ఏదన్నా వచ్చినా తర్వాత ఆ బుక్ ఉంటుంది, సివిల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజరల్ బుక్స్ ఉంటాయి, మాన్యువల్స్ ఉంటాయి వీళ్ళకు. దీనికి వ్యతిరేకంగా అన్నీ చేస్తూ ఉంటే కూడా ఇప్పుడు ఈరోజు పెన్షనర్స్కు డబ్బులు లేవు, స్కీమ్స్కు రాలేదు. ఈయన ఊరికే బటన్ అక్కడ పడిందని చెప్పడం తప్ప ఎన్నో కేంద్ర ప్రభుత్వ నిధులు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరల్గా నిర్మాణాత్మకమైన పనులు లైక్ స్కూల్స్, హాస్టల్స్ ఇవన్నీ ఆగిపోయాయి. చట్టంలో రావాల్సిన ఆర్గనైజేషన్స్ కూడా తీసుకొచ్చుకోలేకపోయారు వీళ్ళు. ఇప్పుడు ఇది నష్టం కదా. ఒకటి సార్, మీరు 40 years నుంచి మొత్తం చూస్తున్నారు కదా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండేది అనేది. ఒక డిజాస్టర్లోకి ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయింది అంటే ఆయన భయపించాడా, లేదంటే అతను పరిపాలన నచ్చి వీళ్ళే బెండ్ అయిపోయారా? ఏ యాంగిల్ కనిపిస్తుంది మీకు ఎడ్యుకేషన్ సిస్టంలో? నేను అనుకోవడము అంటే ఇప్పుడు చూడండి, ఒకవేళ భయపెట్టించారా అనుకుందాం, చాలామంది అన్నా మనమే వస్తున్నాం అనేవాడు, చాలామంది చెప్పేవాళ్ళు కూడా బయటకు వచ్చి, నాతో అనలేదు కానీ, బట్ హీ వాజ్ వెరీ స్మార్ట్ గారే వచ్చేస్తున్నాం మేము. కాన్ఫిడెంట్. ఓకే, దాంట్లో కొందరు అధికారులు మత్తులోకి వెళ్ళిపోయారు. వాళ్ళు అడ్వైజర్లు, ఇప్పుడు చీఫ్ సెక్రటరీలు, ఇది డీజీపీలు, వాళ్ళని దాటి ఆ పరిపాలన అంతా అక్కడక్కడే నడిచేది. ధనంజయ రెడ్డి, ఇటుపక్క సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇక్కడ పెద్దిరెడ్డి. అఫ్ కోర్స్ సార్, ఇప్పుడు ఎంత ప్రెజర్ చేసినా ఇప్పుడు మీరు మీ అంటే కెరీర్లో మీరు ఎప్పుడైనా బియాండ్ ది లైన్ చేశారా? బియాండ్ ది లైన్ నెవర్. కొద్దిగా ఎక్స్టెండ్ చేసి ఉండొచ్చు, ఓకే, అయ్యి చిన్న అంతేగాని యూ కెన్ బెండ్ నాట్ బ్రేక్. ఒక థియరీ ఉంది, కొంచెం ఈ ముద్దాయిని కొంచెం చూడండి, ఎక్కువ ఎవరన్నా కొట్టకండి, లీగల్గా జనరల్గా పోలీసుల్లో అవును కొంచెం బయట పెట్టండి, మరీ లాకప్లో వేసి బట్టలు ఇప్పి ఇలాంటివి అంటే రైట్. బట్ కేసే పెట్టకుండా చూడండి, మా ఎస్పీ చెప్పాడు కేసే పెట్టకుండా చూడంటే ఇన్స్పెక్టర్ బాధ్యుడు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు అయింది ఇక్కడ మన దగ్గర కూడా అయి ఉంటుంది. దాని మీద ఇవాళ వచ్చింది బయటికి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మన ఆంధ్రాలో ఇప్పుడు లేటెస్ట్ వచ్చింది. ఆంధ్రాలో గ్యారంటీగా వచ్చింటుంది. మేమే భయపడేవాళ్ళం. వీ నెవర్ యూస్ టు టాక్. ఎవరు కూడా మా ఓన్ కలీగ్స్ వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు దే నెవర్ యూస్ టు టాక్. మంత్రులు మాట్లాడేవాళ్ళు కాదు, ఆఫీసర్లు మాట్లాడేవాళ్ళు కాదు. ఆయన చెప్పాడు కదా, ఎవరు సూర్యనారాయణ గారా ఎన్జిఓ సూర్యనారాయణ, వారు చెప్పారు వాస్తవం అది. సో దీనికంటే మేజర్ వెళ్తుంది అక్కడ. మీరు ఇప్పుడు ఆల్రెడీ నలుగురు పేర్లు ఇప్పుడే లేటెస్ట్గా బయటకు వచ్చింది, ట్యాపింగ్ పలానా వాళ్ళు చేశారు అని. 100% చేసి ఉంటారు. ఎందుకంటే ఎవరికైతే అభద్రతా భావం ఉంటుందో గ్యారంటీగా ఇటువంటి దానికే పాల్పడతారు. మనం వస్తున్నామా లేదా, రావాలంటే ఏం చేయాలి, ఎక్కడ డబ్బులు సప్లై ఎట్లా చేయాలి, ఏం చేయాలి, వాళ్ళు ఏమైనా చేస్తున్నారా, మనం దాన్ని కౌంటర్ మూవ్స్ ఏం చేయాలి, రాజకీయంగా వాళ్ళు చేసే మూవ్స్ ఎలా తెలుసుకొని మనం దాన్ని అంటే ఇది అనైతికమైన పనులతో కూడా మీరు రావచ్చు. పైకి చెప్పేదేమో ఈయన దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం. అవును, నేను అదే చెప్పా, ఒక తేనలు ప్రజల ఆశీర్వాదం లేదు, దేవుడి దయ లేదు. వాళ్ళ ఇసుక లేకుండా చేశారు, తర్వాత
పాస్ పుస్తకాల్లో ఆయన ఫోటో వేసుకున్నారు. ఎలా మీకు ప్రజా ఆశీర్వాదం? ఆయన ఊహ ఏంటంటే, కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే సరే ఆయన ఏదో పరిపాలన చేశారు, ఎవరైనా మళ్ళీ రావాలనుకుంటారు, సరే ఆయన ఏదో చేశారు, ప్రజలు శిక్షించారు, అయిపోయింది. ఇప్పుడు అసలు ఐపీఎస్లు ఐఏఎస్లు ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి నమ్మారు అనుకుందాం. ఓకే, నమ్మినా కానీ వేడదని నేను వెళ్ళకూడదు కదా, వెళ్ళకూడదు. ఇప్పుడు అదే చెప్తున్నాను నేను, ఆ సిస్టమిక్ ఫెయిల్యూర్ వల్లనే ఇది మొత్తం ఒక సిస్టమ్ కొలాప్స్ అయింది. అది ఎట్లా? ముఖ్యమంత్రి తర్వాత మంత్రులు ఫెయిల్ అయ్యారు, మంత్రుల తర్వాత చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కింది స్థాయి అధికారుల వరకు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఉందనుకోండి, ఒక ఇన్స్పెక్టర్ని కూడా వాళ్ళు ఏడుకోరి తెచ్చుకున్నా, ఒక ఇన్స్పెక్టరు, డిఎస్పీ, మేము కూడా ఐజీగా చేసాము. నేను ఉన్నప్పుడు కూడా చాలా, అప్పుడు 18-19లో వచ్చినప్పుడు కేసు బుక్ చేయమన్నారు. మేము కడపలో అందరి మీద బుక్ చేశాను నేను, ఇంక్లూడింగ్ రైట్ ఫ్రమ్ ఎవ్రీబడి. మనకు ఇక్కడ ఉన్నప్పుడు కూడా వీ నెవర్. ఇప్పుడు నాకు తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మినిస్టర్స్ వచ్చి అప్పుడు పక్కా గృహాలు రావడం అనేది పెద్ద టఫ్గా ఉండేది. అప్పట్లో ఫైల్ తీసుకొస్తే మా లిమిట్స్ ఇన్నే ఉన్నాయి ఈ జిల్లాలో, ఎందుకన్నా ఇవ్వలేమని చెప్పి ఫైల్ పక్కన పెట్టేవాళ్ళు కలెక్టర్లు, నిర్దాక్షిణ్యంగా మంత్రుల్ని. అవును, అలాంటిది ఇవాళ ఎమ్మెల్యే ఒకసారి జిల్లా ఎస్పీగా అపాయింట్ అయిన తర్వాత ఎమ్మెల్యే ఇంటికి పోయి వాళ్ళకి సెల్యూట్ చేయటం ఏంటి? అసలు నిన్న కూడా ఏదో దీంట్లో మాట్లాడుతూ కరెక్ట్ అది. ఇప్పుడు ఐజీ గారు ఉన్నారా, నేను 52 మంది ఎమ్మెల్యేలు నా కింద ఉండేవారు. సో వస్తే నేను అదే ఇందాక ఎమ్మెల్సీ అనేది మీకు గౌరవం కదా, నాకు ఎమ్మెల్సీ ఇస్తే అది పెద్ద కథ. నేను ఎమ్మెల్సీ పెద్ద వీళ్ళ టైంలో చెప్పుకునేవాళ్ళు, మేము ఎమ్మెల్సీ ఇచ్చాము. 24 రోజుల ముందు ఆయన గనిగా రిటైర్ అయితే ఆయన నన్ను బొమ్మన్నారు. దట్ ఈస్, నేను వద్దన్నాను, నాకు వద్దునైనా ఎమ్మెల్సీలు వద్దు, నేనేమి కోరుకోలేదు, టికెట్ కోరుకోలేదు. టికెట్ నాకు ఇవ్వలేవాళ్ళు, గని గారికి ఇచ్చారు, ఆయన రిటైర్ అయ్యాడు. ఇక అదే క్రికెట్లో లాస్ట్ నైట్ వాచ్మెన్ లాగా పంపారని చెప్పుకుంటుంటాను. బట్ ఎనీవే, ఈ మెహర్బానీ దయాదక్షిణాలు చేస్తున్నట్టు చెప్పుకోవడం నా ఎస్సీ అంటే మైనారిటీలకి చెప్పే పాయింట్. ఆఫీసర్స్ అదొకటి మీ ఇందాక అడిగా. నో ఇష్యూ, నేను అదే చెప్తున్నా, ఇట్స్ ఎ కలెక్టివ్ ఫెయిల్యూర్ ఆఫ్ సమిష్టి సమిష్టిగా విఫలమయ్యారు. అంటే బోత్ ఆఫీసర్స్ అండ్ మినిస్టర్స్ అంటారా? ఆఫీసర్స్, మినిస్టర్స్, రైట్ అప్ టు సీఎం. సీఎం చెప్పిండొచ్చు కాక నియంత్రణతో పోకూడదు. నేనేమంటానంటే సార్, నాకు విఫలంలో బాధ్యత రహితంగా ప్రవర్తించారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటే మంత్రులు కరెక్ట్గా ఉండేవాళ్ళే, నేను నా ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ, నేను దాంతో పూర్తిగా ఏకీభవిస్తున్నా. వాళ్ళ బాధ్యతను విస్మరించి బాధ్యతారహితంగా ప్రవర్తించడమే కాకుండా ఒక రకంగా ఏ విధంగా ప్రవర్తించకూడదో తమ విధులను పట్ల వాళ్ళు విధి నిర్వహణ లోపమే కాదు, అది ఒక రకంగా వ్యతిరేకంగా తమ విధి బాధ్యతలకు అసలు విస్మరించి దాన్ని పూర్తిగా గాలికి వదిలేసి ఒక రకంగా దాన్ని చెంచాగిరి అంటాం కదా, జీ హుజూరీ చేశారు. ఇది సివిల్ సర్వీసెస్కు నచ్చదు. నో, అది పోలీస్ సర్వీసా, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసా? వీ షుంట్ హ్యావ్ డన్ దిస్, దే షుంట్ హ్యావ్ డన్ దిస్. వాళ్ళు అకౌంటబుల్ ఎవరున్నారో కావాల్సిందే. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు మీరు చూడండి, 13.5 లక్షల కోట్ల అప్పు, స్టేట్ రెవెన్యూస్. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే 2.7 lakh crores పర్ ఇయర్ ఫ్రీ పైస్ టోటల్గా ఆయన చేసింది ఇంతవరకు 2.7 lakh. వేరే అది నెక్స్ట్ మన స్టేట్ బడ్జెట్ ఏమైంది, నిధులు ఏమయ్యాయి, సెంట్రల్ అప్పులు ఏమయ్యాయి, ఎక్కడ పోయినాయి? ఇంత డైవర్షన్, కార్పొరేషన్ల నిధులు, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు, ఏ స్కీమ్ తీసుకున్నా కూడా ఎవరికి తెలియట్లేదు ఇప్పుడు. సో దిస్ ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీలు, మంత్రులు, రైట్ అప్ టు ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి, గతంలో ఉన్న పాలనలో దే షుడ్ బి అకౌంటబుల్. మేము అకౌంటబిలిటీ, మేము విశ్వసనీయత, జవాబుదారీతనం, మాట తప్పు మడమ తిప్పం, ఈ మొత్తము కేవలం మనసవాచ కర్మణ అంటాం కదా, ఒట్టి పలుకులే తప్ప
ఇందులో జవాబుదారీతనం కాదు, ఇది టోటల్ ప్రజలను వంచిన వ్యవహారం. కేవలం ఏదో డబ్బులు పడ్డాయి, హ్యాపీగా ఉన్నారు అంటే. ఓట్లు అంటే ఇది ఒక నంబర్స్తో కూడుకున్నది కదా ప్రజాస్వామ్యంలో. నంబర్స్ మనం వాళ్ళు ఒకటే నమ్ముకున్నాడు, నంబర్స్ మన వైపు ఉన్నాయి. మహిళలు అందుకోసం అంటున్నారు మాటికి, అవును మహిళలు ఇంతమంది వచ్చి ఓటేశారు, మాకే వేసి ఉంటారని ఒక నమ్మకం. నా అక్కలు, నా చెల్లెమ్మలు, నా తాతలు ఇవన్నీ ఉన్నాం కదా సార్. లే, మహిళలకు మేము వేసాం కదా, ఏదో వేసాం చేయుత, ఒరే నాయన అది పడింది సరే, మరి అదే బడ్జెట్లో ఉంటే ఆటోమేటిక్గా వచ్చేది వాడు. సో నేనేమంటానంటే ఇది క్రిమినల్, ఇది ఇట్స్ హైలీ, దీన్ని చాలా సీరియస్గా పరిగణించాలా, ఇది ప్రజలకు తెలియాలా. ఎవరైతే ఈ ఆఫీసర్లను కూడా దే షుడ్ బి, వాళ్ళు దే ఆర్ అకౌంటబుల్ టు దిస్, దే షుడ్ బి, దే ఆర్ ఆన్సరబుల్, వాళ్ళు జవాబు చెప్పాలి దీనికి.